Question. పరస్పర న్యాయ సహాయ ఒప్పందాన్ని ఖరారు చేసి సవరించిన బహిష్కరణ ఒప్పందం గురించి ఏ దేశాలు చర్చించాయి? Option A. భారతదేశం మరియు శ్రీలంక. Option B. భారతదేశం మరియు బంగ్లాదేశ్. Option C. భారతదేశం మరియు నేపాల్. Option D. భారతదేశం మరియు భూటాన్. The correct answer is భారతదేశం మరియు నేపాల్. Question. తక్కువ ఖర్చుతో కూడిన రోబోటిక్ శస్త్రచికిత్స కోసం ఎయిమ్స్తో ఏ సంస్థ భాగస్వామ్యం కలిగి ఉంది? Option A. యుఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్. Option B. జర్మన్ ఇన్స్టిట్యూట్. Option C. జపనీస్ ఇన్స్టిట్యూట్. Option D. ఫ్రెంచ్ ఇన్స్టిట్యూట్. The correct answer is జర్మన్ ఇన్స్టిట్యూట్. Question. భారతదేశంలో మొబైల్ ఫోన్ అసెంబ్లీలో అంచనా వేయబడిన విలువ ఎంత? తాజా నివేదిక ప్రకారం Option A. 13%. Option B. 23%. Option C. 33%. Option D. 43%. The correct answer is 23%. Question. భారతదేశం ఏ దేశంతో రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తోంది? Option A. ఫ్రాన్స్. Option B. యునైటెడ్ స్టేట్స్. Option C. ఇజ్రాయెల్. Option D. రష్యా. The correct answer is ఇజ్రాయెల్. Question. భారతదేశ లాక్ వ్యూహానికి కీలకమైన ఏ ఎయిర్ఫీల్డ్ లడఖ్లో పూర్తి కావస్తోంది? Option A. లేహ్ ఎయిర్ఫీల్డ్. Option B. శ్రీనగర్ ఎయిర్ఫీల్డ్. Option C. న్యూమా ఎయిర్ఫీల్డ్. Option D. థోయిస్ ఎయిర్ఫీల్డ్. The correct answer is న్యూమా ఎయిర్ఫీల్డ్. Question. సాట్కామ్ కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని మరియు ఎన్ఎస్డిజి లక్ష్యాలను సాధించడానికి దోహదం చేస్తుందని ఏ సంస్థ చైర్మన్ పేర్కొన్నారు? Option A. ఇస్రో. Option B. ట్రై. Option C. డిఆర్డిఓ. Option D. నైటి ఆయోగ్. The correct answer is ట్రై. Question. 3400 కోట్ల డాలర్లు వార్షిక వాణిజ్యాన్ని పెంచడానికి భారతదేశం ఏ దేశంతో ఒక మైలురాయి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎఫ్టిఏ పై సంతకం చేసింది? Option A. యునైటెడ్ స్టేట్స్. Option B. జపాన్. Option C. యునైటెడ్ కింగ్డమ్. Option D. ఆస్ట్రేలియా. The correct answer is యునైటెడ్ కింగ్డమ్. Question. పులుల జన్యు మ్యాపింగ్ కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వంతో ఏ సంస్థ భాగస్వామ్యం కలిగి ఉంది? Option A. డబ్ల్యూడబ్ల్యూఎఫ్. Option B. వి. Option C. వంతారా. Option D. ఐయుసిఎన్. The correct answer is వంతారా. Question. భారతదేశపు మొట్టమొదటి పూర్తిగా స్వదేశీ 50 kW జియోథర్మల్ పవర్ ప్లాంట్ను ఏ రాష్ట్రం అభివృద్ధి చేస్తోంది? Option A. హిమాచల్ ప్రదేశ్. Option B. ఉత్తరాఖండ్. Option C. అరుణాచల్ ప్రదేశ్. Option D. సిక్కిం. The correct answer is అరుణాచల్ ప్రదేశ్. Question. క్యూపీఐఏఐ క్వాంటం వ్యాలీలో భాగంగా 8 క్విబిట్ క్వాంటం కంప్యూటర్ను ఎక్కడ ఏర్పాటు చేస్తోంది? Option A. బెంగళూరు. Option B. చెన్నై. Option C. అమరావతి. Option D. హైదరాబాద్. The correct answer is అమరావతి. Question. ఏ రాష్ట్ర ప్రభుత్వం 62 సంవత్సరాల తర్వాత బంగ్లాదేశ్ శరణార్థులకు భూమి యాజమాన్య హక్కులను మంజూరు చేసింది? Option A. పశ్చిమ బెంగాల్. Option B. అస్సాం. Option C. ఉత్తరప్రదేశ్. Option D. బీహార్. The correct answer is ఉత్తరప్రదేశ్. Question. ఇస్రోతో కలిసి ఏ సంస్థ యొక్క భూమి ఇమేజింగ్ ఉపగ్రహం నిసార్ ప్రయోగించబడనుంది? Option A. ఇసర్. Option B. జేఏఎక్స్ఏ. Option C. నాసా. Option D. ఇస్సే. The correct answer is నాసా. Question. 2025 సంవత్సరానికి జాతీయ అవార్డు గ్రహీతలను ఇటీవల ఎవరు నియమించారు? Option A. ఐఈఈఈ. Option B. ఎస్బిఈ. Option C. ఏఎస్ఎంఈ. Option D. స్వే. The correct answer is ఎస్బిఈ. Question. భారత వాతావరణ శాఖ కోసం న్యాయపరమైన నిర్మాణం ను ఏ సంస్థ పరిశీలిస్తుంది? Option A. నైటి ఆయోగ్.
Option B. డిఎస్టి, Option C. కమిటీ, Option D. మూవ్స్. The correct answer is కమిటీ. question. అమిత్ షా జాతీయ సహకార విధానాన్ని ఏ సంవత్సరంలో ఆవిష్కరించారు? Option A. 2020, Option B. 2023, Option C. 2024, Option D. 2025. The correct answer is 2025. question. ఐఆర్డీఏఐ నూతన చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? Option A. టి. రవిశంకర్, Option B. అజయ్ సేథ్, Option C. ఎం రాజేశ్వరరావు, Option D. మైఖేల్ పాత్రా. The correct answer is అజయ్ సేథ్.